మరి ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి మరి అన్యాయంగా సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మంచిగా కష్టపడి మరి ఎండలో శ్రమను ఓర్చుకొని మరి కష్టార్జితాన్ని లేకపోతే కష్టం చేత మరి డబ్బు సంపాదించుకోవాలని చాలా మంది మంచి మార్గాల గుండా వెళ్తున్న వారు కూడా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం ఎలాంటిదయ్యా అంటే మరి ఈ లోకంలో మరి విశాలమైన మార్గం అనేది ఒకటి ఉంది. ఏంటి విశాలమైన మార్గం అంటే ఆ విశాలమైన మార్గంలో ప్రతి మనిషి కూడా విచ్చలవిడిగా తిరగవచ్చు, మరి ఇష్టానుసారంగా బతకవచ్చు. ఈ విశాలమైన మార్గములో అనేక రకాలైన పాపాలు ఉన్నవి. అయితే మనిషి ఆ మార్గాల గుండా వెళ్తూ మనిషి ఏమవుతూ ఉన్నాడంటే అపవిత్రం అయిపోతా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతా ఉన్నారు, నేనే మార్గమును. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం ఎలాంటిదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము మరి పరిశుద్ధమైనది. మరి యేసు ప్రభుని నమ్ముకుంటే చాలా మంది అంటూ ఉంటారు, యేసు ప్రభుని నమ్ముకుంటే మరి బొట్టు తీసేయాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే మరి గాజులు తీసేయాలి, మరి యేసు ప్రభుని నమ్ముకుంటే ఫలానా ఫలానా అని చెబుతా ఉంటారు. అయితే మేము అంటాము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అంటే అయ్యా ఇగో త్రాగుడు మానాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే నీ మనసును మార్చుకోవాలి. మరి యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే పాపపు అలవాట్లన్నీ విడిచిపెట్టి ఒక క్రొత్త వ్యక్తిగా జన్మించడమే యేసు ప్రభువుని నమ్ముకోవటం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ కూడా ఇగో మతాన్ని మార్చుకోమని చెప్పి లేకపోతే నీ ఆచారాలను మార్చుకోమని చెప్పి యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పలేదు, కానీ నీ మనసును మార్చుకోమన్నాడు యేసు ప్రభు వారు. అందుకే యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి అనేక చోట్లకు వెళ్ళి చెబుతా ఉన్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క మార్గం ఎలాంటిది అంటే అది ఇరుకు మార్గం. అందరూ ఆ ఇరుకు మార్గంలో వెళ్ళలేరు. ఇందాక చెప్పినట్లు యేసు ప్రభువు నమ్ముకుంటే చుట్ట మానేయాలి, యేసు ప్రభువు నమ్ముకుంటే త్రాగుడు మానాలి, యేసు ప్రభువు నమ్ముకుంటే మరి బూతు మాటలు మానేయాలి. మరి ఎందుకు ఈ మాటలు చెబుతున్నామంటే యేసు ప్రభువుకి మరి నీ జీవితం కావాలి, మారిన జీవితం కావాలి, నీ హృదయం కావాలి, మరి నీ యొక్క క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని మరి ఆశపడతా ఉన్నాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట నేనే సత్యము అని. హల్లెలూయా, నేనే సత్యమని. మరి ఈ లోకంలో మరి చాలా ధర్మాలు అనబడినవి ఉన్నాయి, చాలా సిద్ధాంతాలు అనబడినవి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే నేను సత్యమైన దేవుడును అని, నేను నిజమైన దేవుడును అని. ఆయన ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడంటే దేవుని వాక్యం ఉంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తదని చెప్పేసి. మరి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తది. మరి మనిషి దేనికి బానిస అయిపోయి ఉన్నాడు చూడండి. చాలా వందల సంవత్సరాల క్రితము మరి మనము మరి బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాం. మనకి విడుదల వచ్చింది, స్వతంత్రం వచ్చింది. అప్పుడు మనకంటూ ఒక దేశం అనేది ఇవ్వబడింది. అట్లాగే ప్రతి మనిషి కూడా మరి పాపం చేయవాడు పాపానికి దాసుడని దేవుని వాక్యం చెబుతుంది. అయితే పాపం నుండి విడిపించేది ఎవరు? ఈ పాపాన్ని మాన్పింపజేసేది ఎవరు? మరి పాపాన్ని మరి విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ఇచ్చేది ఎవరయ్యా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సత్యమైన దేవుడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా మార్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి పాపం నుండి విడిపించడానికి, పాపాన్ని తీసివేయటానికి, మరి మంచి మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరి సత్యమైన దేవుడుగా ఆయన లోకానికి దిగి